నమస్కారం అందరికి. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో మనకి యూనిట్ 3 నెక్స్ట్ ప్రోజ్ లెసన్ ఏముందంటే సీయింగ్ పీపుల్ ఆఫ్. సో ఇది మనకి ఎవరు రాశారంటే సర్ హెన్రీ మ్యాక్సిమిలియన్ బీర్బమ్ అనే వ్యక్తి రాశారు. సో ఇతను ఒక ఇంగ్లీష్ రైటర్ అంట. ఇంకా ఇతను ఒక పాపులర్ రైటర్ అంట. దేని రాయడానికి ఎస్సేస్ ఏవైతున్నాయో వీటిని రాయడంలో ఇతను చాలా పాపులర్ అంట. ఇతను ఒక డ్రామా క్రిటిక్ ఇంకా రేడియో బ్రాడ్కాస్టర్ లాగా కూడా వర్క్ చేసినారంట. ఏదైతే మనకి బీర్బమ్ పోయమ్స్ లో ఏవైతే ఉంటాయో అవి చాలా చార్మింగ్ ఉంటాయంట. చార్మింగ్ కన్వర్జేషన్స్ అనేటివి ఉంటాయంట. ఇతను చాలా ఫేమస్ అంట ఇతని పోయమ్స్ కి. ప్లస్ ఇతను ఏం చేసినారంట, హ్యూమర్ ఫ్రీ ఆఫ్ ఎఫెక్షన్స్ అంటే ఇతని పోయం లో ఏముంటాయంట, లైట్ గా హ్యూమర్ టచ్ ఉంటుందంట. హ్యూమర్ అంటే ఏంటిది, కొంచెం కామెడీ ఉంటుందంట. ప్లస్ ఎఫెక్షన్స్ ఉంటాయంట. ఎఫెక్షన్స్ అంటే ఏంటివి, ఫీలింగ్స్ అనేటివి ఉంటాయంట. సో ఇది మనకి మ్యాక్స్ బీర్బమ్ అనే వ్యక్తి. సో ఇప్పుడు మనం లెసన్ ఏంటిదో చూద్దాం. సీయింగ్ పీపుల్ ఆఫ్. సర్ హెన్రీ Maximilian Beerbohm was an English essayist. ఇతను ఒక ఇంగ్లీష్ ఎస్సేయిస్ట్ అంట. ఇంకొక క్రిటిక్ అంట. నెక్స్ట్ క్యారికేచరిస్ట్ అంట. In his short story Seeing People Off, the author reveals how people try to change దేర్ లైఫ్. సో వాళ్ళ లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటారు పీపుల్ అని చెప్పడమే ఇతన్ని మెయిన్ ఏం అంట దేంట్లో, సీయింగ్ పీపుల్ ఆఫ్ లో. బికాస్ సమ్ టైమ్స్ దే హ్యావ్ అన్ ఇన్కాపబిలిటీ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఫీలింగ్స్ ఇన్ మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్. ఎలాంటి టైంలో ఏదైనా డిఫికల్ట్ మూమెంట్ లో వచ్చినప్పుడు మనం మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతామంట. ఎవరు, పీపుల్. ద సబ్జెక్ట్ ఆఫ్ హిస్ స్టోరీ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ లైఫ్. సో ఈ పోయం రాయడంలో మెయిన్ ఉద్దేశం ఏంటిది, లైఫ్ గురించి చెప్పడం. ద స్టోరీ హ్యాస్ అ నరేటివ్ ప్రెజెంటేషన్ విత్ ఎలిమెంట్స్ ఆఫ్ డైలాగ్స్. ఇందులో డైలాగ్స్ కూడా ఉంటాయంట. ఇన్ దిస్ స్టోరీ వీ ఫైండ్ 2 types ఆఫ్ క్యారెక్టర్స్, మేజర్, ద నరేటర్ అండ్ లీరోస్. సో ఇక్కడ మనకి ఏంటిది 2 characters అంటే 2 types ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయంట. మేజర్, ద నరేటర్. ఫస్ట్ ఎవరంట, నరేటర్ అంట. నెక్స్ట్ ఎవరంటే ఒక లీరోస్ అనే ఒక అమ్మాయి అంట. అమ్మాయి ఎవరు, ద అమెరికన్ గర్ల్. సో ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ హౌ పీపుల్ బిహేవ్ అట్ ద స్టేషన్ అట్ ఫేర్వెల్. సో ఎప్పుడైతే ఫేర్వెల్ అంటే ఏంటిది, ఇప్పుడు ఒకవేళ ట్రైన్ ఎక్కడానికి మన ఫ్రెండ్ ని మనం వెళ్తాం కదా, సో దాన్ని అంటే అతను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు కదా, సో అతనికి ఫేర్వెల్ ఇవ్వడానికి మనం వెళ్తాం కదా తోడు. సో అది స్టేషన్ లో ఎలా ఫేర్వెల్ ఇస్తారని చెప్పడానికి ఈ ప్రోజ్ లెసన్ రాశారంట. నెక్స్ట్, ద ఆథర్ అండ్ హిస్ ఫ్రెండ్ వర్ వెరీ సెల్ఫ్ కాన్షియస్ అండ్ దే కుడెంట్ టాక్. సో ఆథర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు స్టేషన్ లో ఉన్నారంట, బట్ వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లే అంట. బట్ సడన్లీ ద ఆథర్ సా హౌ ద మెన్ కుడ్ సీ ఆఫ్ అ లేడీ. ఒక యంగ్ లేడీని ఒక పర్సన్ సీ ఆఫ్ అంటే సెండ్ ఆఫ్ ఇస్తున్నారంట. సో అది ఆథర్ చూస్తున్నాడంట. హీ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. చాలా సర్ప్రైజ్ అయ్యిందంట ఎవరు, ఆథర్. బికాస్ ద సీన్ వాజ్ రాదర్ ఇంప్రెసివ్. ఎలా ఉందంట చూస్తుంటే, చాలా ఇంప్రెసివ్ ఉందంట తనని సెండ్ ఆఫ్ ఇస్తున్నాం చూస్తుంటే. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ నరేటర్ ఉన్నాడు, నరేటర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరు స్టేషన్ లో ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదంట. ప్లస్ ఇక్కడ ఇది స్టేషన్ కదా, సో స్టేషన్ లో చాలా మంది వేరే వాళ్ళు ఉంటారు కదా, సో వేరే అమ్మాయి కూడా ఉందంట. ఆ అమ్మాయి ఎలా సెండ్ ఆఫ్ ఇస్తుంది చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుందంట. అండ్ ఇన్ ఏ ఫ్లాష్ అవర్ నరేటర్ రిమెంబర్డ్ ద మ్యాన్ అండ్ రికగ్నైజ్డ్. సో ఎవరైతే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడో, ఒక వ్యక్తి ఒక అమ్మాయికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు, సీ ఆఫ్ ఇస్తున్నప్పుడు సడన్ గా నరేటర్ కి ఏమనిపించిందంట, గుర్తొచ్చిందంట ఆ మ్యాన్. ఎవరు, నరేటర్ ఇడు ఉన్నాడు కదా, సో నరేటర్ వాళ్ళ ఫ్రెండ్ ని ట్రైన్ ఎక్కిచ్చేసిండు, అయిపోయింది. సో నరేటర్ కి ఇక్కడ ఈ సెండ్ ఆఫ్ ఇచ్చే మ్యాన్ అనే వ్యక్తి సడన్ గా గుర్తొచ్చిందంట. గుర్తుపట్టిండంట ఆయన ఎవరని. హీ కుడెంట్ బిలీవ్ హిజ్ ఐస్. ద మ్యాన్ వాజ్ హ్యూబర్ట్ లిరాస్, అన్ యాక్టర్. సో ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో, అమ్మాయికి సెండ్ ఆఫ్ ఇస్తున్న పర్సన్ స్టేషన్ లో, సో అతను ఎవరంట, హ్యూబర్ట్ లిరాస్ అంట. అంటే ఒక యాక్టర్ అంట. ద నరేటర్ సా హిమ్ 7-8 years ago. అంటే 7-8 ఏళ్ల ముందు చూసిందంట ఆ పర్సన్ ని. హీ వాజ్ ఆల్వేస్ అ మ్యాగ్నెటిక్ పర్సన్. ఆయన ఫేస్ చాలా చార్మింగ్ ఉంటదంట. ఇంకొక ఎక్సలెంట్ యాక్టర్ అంట అతను. ద నరేటర్ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై లిరోస్ మ్యాగ్నెటిజం హ్యాడ్ నెవర్ మేడ్ హిమ్ సక్సెస్ఫుల్ ఆన్ ది లండన్ స్టేజ్. సో ఇక్కడ మన నరేటర్ వాళ్ళ ఫ్రెండ్ ని సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత స్టేషన్ లో నిల్చొని ఈ పర్సన్ ఎవరైతే ఒక లేడీకి సెండ్ ఆఫ్ ఇస్తుంటే చూస్తున్నాడంట. చూస్తూ ఇతని గురించి మాట్లాడుతున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడు, ఇతను చాలా మంచి యాక్టర్, మంచిగా ఉన్నాడు, చూడ్డానికి కూడా బాగున్నాడు. ఇతను ఎవరంట, ఈ యాక్టర్ ఎక్కడ వర్క్ చేస్తాడంట, లండన్ లో స్టేజెస్ మీద యాక్ట్ చేసే పర్సన్ అంట. బట్ ఇతను ఎంత చార్మింగ్ ఉన్నాడు, బట్ ఇతను లండన్ స్టేజ్ మీద ఎప్పుడు ఇతను ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వలే అని చెప్పి మన నరేటర్ ఇక్కడ నుంచి థింక్ చేస్తున్నాడంట. అతని గురించి థింక్ చేస్తుంటే ద నరేటర్ కుడెంట్ అండర్స్టాండ్. ఓకే,
he wasn't so successful as an actor. ఇతను అంత సక్సెస్ఫుల్ అవ్వలేదంట యాక్టర్ లాగా. If didn't stop him to find another job, he tried to earn his own living seeing people off. సో ఇతను యాక్టర్ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వలే కాబట్టి ఇతను ఏం వర్క్ చేస్తున్నంట, ఇలా స్టేషన్లలో ఎవరైతే పీపుల్ అనాథలు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు రిచ్ ఉంటారు, రిచ్ ఉన్నా సరే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పీపుల్ ఉండరు వాళ్ళకి తోడు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇలా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చే పీపుల్ ని డబ్బులు పే చేసి వాళ్ళని వచ్చి సెండ్ ఆఫ్ ఇమ్మని చెప్పి అడుగుతారంట. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే లేడీ ఉందో తను మనీ పే చేసి ఈ పర్సన్ ని సీ ఆఫ్ కోసం తెచ్చుకుంది. సో అతను ఈమెకి సీ ఆఫ్ ఇస్తుండే చాలా మంచిగా చూడడానికి ఇంప్రెసివ్ ఉండేలాగా. The narrator likes his job and wanted some courses to learn how to do this. సో నరేటర్ కి ఏమైంది, ఇతను చేసే జాబ్ నచ్చిందంట, సో ఇతను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాడంట. He wanted to do his best to become like his friend. They like to be a part of society. సో ఇతను ఏమనుకుంటున్నాడు, ఇతనిలాగా అవ్వాలి అని అనుకుంటున్నాడంట. Leros also recognized our narrator and asked where he had been hiding all those years. సో ఇతని తర్వాత ఏమైంది, ఇది అంతా అయిపోయిన తర్వాత ఈమెను సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత ఇతను నరేటర్ దగ్గరకు వచ్చినంట, వచ్చి అడుగుతున్నాంట, ఇన్ని ఇయర్స్ ఎక్కడికి వెళ్ళిపోయినావు, నువ్వు ఎక్కడ దాక్కున్నావు అని అడుగుతున్నాంట. He repaid the narrator the half crown that he had borrowed years ago. సో ఎవరైతే ఈ యాక్టర్ ఉన్నాడో అతను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏదైతే నరేటర్ ఉండేనో అతని దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నంట. సో అది రిటర్న్ ఇచ్చేసినంట అప్పుడు నరేటర్ కి. In their conversation that he had borrowed years ago. In their conversation, the narrator came to know the Leros had been acting on the stage of his platform. It means the lady whom he had sent off was an American girl. She was friendly and liked to have friends in another country. సో ఎవరైతే ఈ గర్ల్ ఉందో తిని ఏం చేసిందంట, ఇతను ఎవరైతే సెండ్ ఆఫ్ ఇస్తుండో ఈ పర్సన్ కి డబ్బులు పే చేసి తెచ్చుకుందంట సీ ఆఫ్ ఇప్పించుకోవడానికి. She was sociable and was ready to pay money for somebody who would help her. సో ఇప్పుడు తను అలా ఆమెకి అలా సెండ్ ఆఫ్ ఇప్పించుకుంది కదా, సో ఆమె ఇప్పుడు మనీ పే చేస్తుంది. సో లిరోస్ saw offer, అందుకే ఆయన ఆమెకి సెండ్ ఆఫ్ ఇచ్చినాడు. He was an employee in the AASB and AASB supplies English friends to the Americans. ఎవరైతే ఇంగ్లీష్ పీపుల్ ఉన్నారో అంటే అమెరికన్స్ ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ని ఇవ్వడానికి కోసము ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయిందంట. English friends. In return, they paid money to the AASB. 50% is retained by the AASB. సో పర్ సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా అయితే అతన్ని సీ ఆఫ్ కోసం తెచ్చుకుందో అలా తెచ్చుకున్నప్పుడు ఈ ఆర్గనైజేషన్ కి వెళ్ళి ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆర్గనైజేషన్ కి 50% వెళ్తుంది. ఇంకెవరైతే పర్సన్ యాక్ట్ చేయడానికి వస్తుందో ఆ పర్సన్ కి 50% మనీ వెళ్తాయంట. దట్ వై లీరోస్ saw her beautifully. చాలా అందంగా బాయ్ చెప్పినట్టుగా, అంటే ఆమెకి బాధపడుతూ ఇట్లా కృంగిపోతూ ఆమెకి ఇట్లా సెండ్ ఆఫ్ ఇచ్చింది కదా, సో అది చాలా బ్యూటిఫుల్ గా చేసిండు, ఎందుకంటే తను ఆయనకి పే చేస్తుంది కదా. ఇట్ ఇంప్రెస్డ్ అవర్ నరేటర్. ద నరేటర్ రిక్వెస్టెడ్ హిమ్ టు టీచ్ హిమ్ హౌ టు సీ ఆఫ్ ది పీపుల్. సో నరేటర్ ఏమని అడిగిందంటే, నాకు నేర్పివా ఎలా సీ ఆఫ్ చేస్తారు, నువ్వు ఎంత అందంగా చేసినావు అని అంటుండు. సో ఇప్పుడు మనకి ఈ లెసన్ నేను సింపుల్ గా ఒకసారి చెప్తాను. ఫస్ట్ మనకి ఎవరున్నారు, నరేటర్ ఉన్నారు. నెక్స్ట్ ఒక పర్సన్ ఉన్నారు, ఎవరు మనకి ఇక్కడ నేమ్ ఇచ్చినారు కదా లెరాస్ అని చెప్పి, సో ఆ పర్సన్ హ్యూబర్ట్ లెరాస్ అని చెప్పి, సో అతను ఉన్నాడు. ఇతను ఎవరు, యాక్టర్. నెక్స్ట్ ఒక గర్ల్ ఉంది, నరేటర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, మెన్ ఫ్రెండ్ ఉన్నాడు. సో నరేటర్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి స్టేషన్ కి వచ్చినాడు. ఆయన సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు, అంటే నార్మల్ గా అరే బాయ్ అని చెప్పుకుంటాం, సో అట్లా చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంక వెళ్ళిపోయాడు, అతని క్యారెక్టర్ అయిపోయింది. సో ఇక్కడ ఎవరైతే యాక్టర్ లెరాస్ ఉందో ఒక గర్ల్ కి ఎంత బాగా సెండ్ ఆఫ్ ఇస్తుందంటే, ఇది ట్రైన్ అనుకోండి, ఎంత బాగా సెండ్ ఆఫ్ ఇస్తుందంటే తనని చూస్తుంటే నరేటర్ ఇలా చూస్తూ ఉండిపోయిందంట. తర్వాత నరేటర్ ఈయన చూసి గుర్తుపట్టినంట లెరాస్ ని, అరే ఇతను నేను చూసిన ఆల్రెడీ ఇంతకు ముందు, ఇతను లండన్ స్టేజ్ మీద వర్క్ చేస్తుండే బట్ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు, ఇతను ఏంది ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ అమ్మాయితో అని అనుకున్నాంట. తర్వాత గర్ల్ కి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు, ఎంత బ్యూటిఫుల్ గా ఇస్తున్నట్టు అంత బ్యూటిఫుల్ గా ఇస్తున్నట్ట. తర్వాత గర్ల్ వెళ్ళిపోయిన తర్వాత నరేటర్ ఇతన్ని గుర్తుపట్టినట్ట, గుర్తుపట్టి అరే అతను కానీ గుర్తుపట్టేసిన తర్వాత ఇతను కూడా ఇతన్ని గుర్తుపట్టి తన దగ్గరకు వచ్చినట్టు, ఇంక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట. సో ఇది మనకి ఇక్కడ జరిగిన ఈ స్టోరీ మొత్తం. జస్ట్ ఇక్కడ మనకి ఎవరు క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, నరేటర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి డ్రాప్ చేస్తుంటే, అప్పుడు ఇక్కడ ఎవరైతే మనకి హ్యూబర్ట్ లిరాస్ ఉందో యాక్టర్, అతను వేరే ఒక అమెరికన్ గర్ల్ కి సెండ్ ఆఫ్ ఇయనికి వస్తే వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ప్లస్ ఇతను యాక్టర్ ఎక్కడ యాక్ట్ చేస్తుండో AASB లో, అలా యాక్ట్ చేయడం వల్ల ఆర్గనైజేషన్ కి 50% మనీ పే చేస్తారు ఈ అమ్మాయి, ఇతనికి 50% మనీ పే చేస్తారు అలా సీ ఆఫ్ ఇచ్చినందుకు. సీ ఆఫ్ అంటే ఏం లేదు, సేయింగ్ బాయ్, అంటే స్టేషన్ కి వచ్చి ఆమెకి బాయ్ చెప్పడం, ఆమెకి ఎవరు లేరు అనుకుంటా మేబీ, అందుకే అతన్ని బుక్ చేసుకుంది వచ్చి బాయ్ చెప్పించుకోవడానికి. ఇది మనకి సీయింగ్ పీపుల్ ఆఫ్ అనే లెసన్. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.